కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు అర్జునుడు మరియు కర్ణుడి మధ్య జరిగిన చివరి ద్వంద్వ పోరాటంలో అత్యంత ముఖ్యమైనది. దీని ఫలితంగా కర్ణుడు మరణించాడు. ఆ రోజు ప్రారంభంలో కర్ణుడు అనేకమంది పాండవ సోదరులను ఓడించి ధైర్యంగా పోరాడాడు. కానీ వరుస శాపాలు అతని పతనానికి దారితీశాయి. ద్వంద్వ పోరాటం మరియు కర్ణుడి మరణం. 1. అర్జునుడితో కర్ణుడి చివరి ద్వంద్వ పోరాటం. కర్ణుడు అర్జునుడితో భీకర యుద్ధంలో పాల్గొన్నాడు. 2. రథచక్రం ఇరుక్కుపోతుంది. భూమి దేవత శాపం ఫలితంగా కర్ణుడి రథచక్రం బురదలో కూరుకుపోయింది. 3. అర్జునుడు సంకోచిస్తాడు. కృష్ణుడు జోక్యం చేసుకుంటాడు. కర్ణుడు అర్జునుడిని తన చక్రాన్ని విడిపించడానికి విరామం కోరాడు. యుద్ధ నియమాలను గుర్తుచేస్తాడు. సరైన పోరాటం లేకుండా కర్ణుడు అభిమన్యుని ఎలా క్రూరంగా చంపాడో గుర్తుచేస్తూ కృష్ణుడు అర్జునుడిని దాడి చేయమని ప్రేరేపించాడు. మరియు 4. అర్జునుడు కర్ణుడిని చంపుతాడు. కృష్ణుడి సలహాను అనుసరించి అర్జునుడు తన బాణమైన అంజలికాస్త్రాన్ని ప్రయోగించాడు. అది కర్ణుడి శిరస్సును నరికివేసి అతని జీవితాన్ని ముగించింది. 17వ రోజు ఇతర కార్యక్రమాలు. భీముడు దుశ్శాసనుడిని చంపుతాడు. తెల్లవారుజామున భీముడు దుశ్శాసనుడిని చంపి తన ప్రతిజ్ఞకు ప్రతీకారం తీర్చుకుంటాడు. కర్ణుడి మునుపటి చర్యలు. చివరి ద్వంద్వ పోరాటానికి ముందు కర్ణుడు ధైర్యంగా పోరాడి నకులుడు, భీముడు, సహదేవుడు మరియు యుధిష్ఠిరులను ఓడించాడు. కాని అతను వారి ప్రాణాలను కాపాడాడు. ఘటోత్కచుడిని చంపడానికి అతను వాసవి శక్తి ఆయుధాన్ని కూడా ఉపయోగించాడు.